రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాత్రి ఈ దారుణం జరగడం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇది జరిగిన దానికి ఒక అడుగు ముందుకే వేసి వెనకడుగు వేయకుండా రజనమ్మని అత్యధిక మెజారిటీతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేము నిలబెడతాము. ఇలాంటి అల్లరి మూకలు చేయటానికే జనసేన టీడీపీ ఇద్దరు కలిశారు. ఇంకెంతమంది అయినా మీరు కలిసి రండి. మా జగనన్న ఒక్కడే వస్తాడు, సింహం సింగిల్గా వస్తుంది, రజనమ్మ సింగిల్గా వస్తుంది. మీరు కావాలనుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే రజనమ్మని ఎదుర్కోండి. అంతేగాని ఇలాంటి పిచ్చి పనులు చేయబాకండి. వైసీపీ కార్యకర్తలు మేము ఎంతో సమన్వయంగా ఎంతో క్రమశిక్షణగా మెతులుతూ ఉన్నాము. మీరు ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. అంతేగాని ఇలాంటి అల్లరు ఎదుర్కొంటే మాత్రం మీకు చాలా పరిణామాలు చూస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము విడుదల రజనమ్మ గారిని ఆడపులి మా రేపటి నుంచి చూడండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అంటున్నారు కదా, ఈసారి వైసీపీ కంచుకోటగా మేము నిలబెడతాం. రజనమ్మని ఎమ్మెల్యేగా మీరు చూస్తారు, అప్పుడు మీరు చూడండి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఊరుకోం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని మీకు తెలియపరుస్తున్నాం. మీ వడ్రానం రవి సుధాకర్, వైసీపీ కార్యకర్త. నేను ఉత్తరాంధ్ర జిల్లాలకి బస్సు యాత్ర ఇన్ఛార్జిగా కూడా వెళ్ళాను. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అల్లరి మూకలు లేవు. ఈ గుంటూరు అంటే మీ సొంత గడ్డ అనుకుంటున్నారా? ఇప్పుడు రేపు చేసి చూపిస్తాం రాజకీయం. మీరు కావాలంటే రాజకీయంగా ఎదుర్కోండి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకి చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. జై విడుదల రజనమ్మ, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.